సార్ ఈ 'పుష్ప 2' ప్రభావం ఏదైతే ఉందో 'అల్లు అర్జున్' మీద చాలా గట్టిగా పడింది. ఆ ప్రెషర్ వల్ల ఏదైతే అయిందో తన కుటుంబం విషయంలో కావచ్చు, తన మెంటల్ కండిషన్ కావచ్చు, తను ప్రతి ఒక్క దాంట్లోనూ కూడా చాలా డిస్టర్బ్ అయ్యాను. సో, అందుకని ఇక నుంచి ఇండస్ట్రీకి నేను కొంచెం దూరంగా ఉండాలనుకుంటున్నాను. కొంతకాలం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను అని 'అల్లు అర్జున్' గారు చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అసలు దీనిపై మీ ప్రభావం ఏంటి? ఏముందమ్మా బాబు నిజంగా ఆ పొజిషన్‌లో ఎవరున్నా అంతేనమ్మా. హ్మ్. ఎవరున్నా ఇప్పుడు ఒక బ్రహ్మాండమైన సక్సెస్ అందుకుని, బ్రహ్మాండమైన సక్సెస్ వస్తే అకారణంగా ఆ సక్సెస్‌ని అనుభవించలేకపోయాడు. హ్మ్. అకారణంగా ఆ కారణం తన తప్పు కాదు. తన ప్రమేయం లేదు. ఈ ప్రభుత్వం యొక్క దౌర్భాగ్యపు యాటిట్యూడ్ వల్ల తప్పితే అతనికి ఏమీ సంబంధం లేదు. హ్మ్. జరిగింది ఇప్పుడు నిన్న 40 మంది చనిపోయారమ్మా కుంభమేళాలో. అవును. ఎవరు బాధ్యులు? ఎవరు బాధ్యులు? ఓన్లీ సెక్యూరిటీ వాళ్ళే కదా బాధ్యులు. అవును. చంద్రబాబు పీరియడ్‌లో రాజమండ్రి కుంభమేళాలో రాజమండ్రి పుష్కరాల్లో 26 మందో, 25 మందో చనిపోయారు. ఎవరు బాధ్యులు? చంద్రబాబు కాదుగా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని. మరి ఇక్కడ మాత్రం అల్లు అర్జున్ బాధ్యుడు ఎట్లా అవుతాడమ్మా? ఈ ప్రభుత్వానికి విచక్షణ లేదు, బుద్ధి లేదు. ఏదో ఒకటి వాళ్ళ పాపులర్ చేసుకోవడానికి ఎందుకంటే ఈ బర ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ఎవడో ఈ ఊరు దాటితే 2 స్టేట్లు దాటితే ఎవడికి తెలీదు. అతను దేశమంతా పిలుచుకోవాలి. దేశమంతా అతని పేరు మారుమోగాలంటే ఏం చేయాలి? ఒక ఇండియన్ ఐకాన్, ఇండియన్ స్టార్ అయ్యాడు. అలాంటి స్టార్ మీద ఒక అటాక్ ఇస్తే అన్ని ఛానల్సు, అన్ని భాషల్లోనూ అదే జరిగింది అతనికి. ఇచ్చాడు మొత్తం రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అటాక్స్ అని చెప్పేసి ఈయన పేరు మార్చి అన్ని భాషల్లో ఛత్తీస్‌గఢ్ కూడా వెళ్ళేది. లేకపోతే ఈయన పేరు ఆంధ్రాను, తెలంగాణను కే బాంగ్లా ఇది కర్ణాటక తప్పితే ఎక్కడ మూడో మనిషికి తెలిసే పేరు కాదు. కేసీఆర్ కాదు కదా! దేశమంతా తెలియని పేరు తెలిసిన పేరు అవ్వటానికి. ఇది తెలీదు. ఆ పేరు పాపులారిటీకి అందుకని ఈ ఈ ఈ దౌర్భాగ్యంలో చేసి పాపం అతన్ని అనవసరంగా ఇబ్బంది పెట్టారు. హ్మ్. ఇప్పుడు ఆ ఇబ్బందిలో మామూలు సక్సెస్ కాదు. 12,500 థియేటర్లు రిలీజ్ చేయటము, సెన్సేషనల్ సక్సెస్ అవ్వటము, ఎవరికైనా ఏ హీరోకైనా కష్టపడి 3 ఏళ్ళు కష్టపడి పనిచేసే సినిమా, ఆ ఫలితం బ్రహ్మాండంగా కష్టానికి ఫలితం బ్రహ్మాండంగా వచ్చినప్పుడు ఎంతో ఎంజాయ్ చేయాలి కదా! ఎంతో సంతోషంగా, హ్మ్. హుషారుగా అక్కడ ఆ సెలబ్రేషన్ ఏ సెలబ్రేషన్ చేసుకునే పరిస్థితి లేదు. అనవసరంగా, అకారణంగా తను చెయ్యని తప్పుకి ఇలాంటి పనిష్మెంట్ అనుభవం. సో, కాస్త మనసు ఎవరికైనా వికలమైపోద్ది. ఏంటి ఈ హ్మ్. పరిస్థితి? ఒక పక్క అంటే ఒక పక్క కన్నీరు, మరొక పన్నీరు అన్నట్టు ఒక కంట ఆనందం సక్సెస్ ఉంది. మరో కంట మన ఆనందాన్ని పంచుకోలేకపోతున్నాం ఎవరితోటి అనే బాధ ఉంటది గదా! హ్మ్. ఆ బాధలోనే కొంచెం మనిషి తప్పులేదు ఎవరికైనా అందుకని కొంచెం రెస్ట్ తీసుకొని కొంచెం వేరే డైవర్షన్ తీసుకొని కొంచెం ప్లెజెంట్ లేతే ఇదే బయటికెళ్ళలేడు. బయటికి ఫంక్షన్, ప్రోగ్రామ్ ఈట్లికి ఎళ్ళలేడు. ఎక్కడికి వెళ్ళినా ఇదే టాపిక్ ఇదే అనేది టాపిక్ వచ్చేస్తుంది. అయిపోతుంది. ఇదే టాపిక్ అయిపోద్ది. హ్మ్. ఇప్పటికన్నా జ బు అదే పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టాడు. బైకులో ఎళ్ళండి, రైస్ చేసి ఎళ్ళండి హీరోలు మీరు అని రెచ్చగొట్టాడు. ఎళ్ళిపోయి ఇద్దరు చచ్చిపోయారు. దానికి పవన్ కళ్యాణ్ బాధ్యుడా అన్నారా? కాదు. మళ్ళీ అక్కడ రోడ్లు బాలేదండి. రోడ్లు బాగానే ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ ఇక్కడికి మాత్రం అల్లు అర్జున్ బాధ్యుడు. చేతులు బెడకనక బాధ్యుడు. ఏమి అసలు ఒక చట్టము, ఒక వివక్ష ఇష్టం వచ్చినట్టు జరిగిపోయింది. దాన్ని ఏమి చేయలేని పరిస్థితి. హ్మ్. తను దాని గురించి ఏమి పోరాడినా కరెక్ట్ కాదు. ఇద్దరు చనిపోయారక్కడ. హ్మ్. ఆ చనిపోయిన కారణంగా వాళ్ళిద్దరూ తన వాళ్ళకి సంబంధం లేదు. తను చనిపోయిన రోజే ఆహ్, బ బ ఎళ్ళాడు. చనిపోయింది కూడా తనకు తెలీదు. మర్నాడు గాని తెలీదు. కానీ ఏదో వాళ్ళు చనిపోయి ఉండగానే ఏం చేశాడని అన్ని అబద్ధాలు. హ్మ్. కోర్ట్‌లో తేలిపోయినాయి అనుకోండి. ఒకదాని తర్వాత ఒకటి పుకార్లనేవి పుకార్లన్నీ సృష్టించారు. పుట్టిచ్చేసేసి అవును. పాపం మనసు వేదన పడద్ది. ఆ పొజిషన్‌లో ఎవరున్నా నువ్వున్నా, నేనున్నా ఒక బ్రహ్మాండమైన సక్సెస్‌ని ఆ కష్టానికి 3 ఏళ్ళు కష్టపడి ఒక సక్సెస్‌ని పొంది, దాని ఫలితాన్ని పొంది, దాన్ని అనుభవించలేకపోతున్నామంటే ఎంత బాధేస్తది. అంత నిజంగా మరి సార్ మరి 'పుష్ప 3' కూడా ఆగిపోయేందుకు అవకాశాలున్నాయని అంటున్నారు. ఇది జరిగే పనేనా అంటారా? అంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఇప్పుడు 'పుష్ప 1' చూసారు, 'పుష్ప 2' చూసారు. 3 అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోని అది నెలకొంది. మరి ఈ అది టైంలో 3 ఆపడం కరెక్టే అంటారా? 3 ఇప్పుడేముందమ్మా ఇంకా చాలా వేరే సినిమాలు చేసి 3 చేయొచ్చు. ఇవాళ హ్మ్. ఇమ్మీడియేట్‌గా చేయాలనేముంది. ఇప్పుడు హ్మ్. 'పుష్పకి 2కి ఎంత గ్యాప్ వచ్చింది. అవును. మధ్యలో వేరే సినిమాలు చేసాడు కదా! అట్లాగే వేరే సినిమాలు చేస్తారు. 'పుష్ప 3' ఇది ఇమ్మీడియేట్‌గా చేయాలని గాని అదేం కాదు. ఇమ్మీడియేట్ చేస్తే కూడా కరెక్ట్‌గా గ్యాప్ ఇస్తేనే మళ్ళీ వేరే సినిమాలెళ్ళి మళ్ళీ లేతే అదే 'పుష్ప' అదే గెటప్‌లో మనిషిని మ మ మార్పు లేకుండా ఉంటది కదా! మొనోటనీ అయిపోద్ది కూడా. సో, అది ఆపేసి వేరేయి చేసుకొని మళ్ళీ తర్వాత రావటం బెటరు.
అది హ్మ్. కరెక్ట్‌గా. కానీ ఇలాంటి పరిస్థితి ఇంతవరకు నాకు తెలిసి ఇండస్ట్రీలో ఓ మహత్తరమైన సక్సెస్ వచ్చి, ఆ సక్సెస్‌ని అనుభవించలేని క్షణాలు ఏ హీరోకి రాలేదమ్మా. హ్మ్. పాపం అది ఆ పరిస్థితి ఓన్లీ అల్లు అర్జున్‌కే. హ్మ్. సినిమా చూస్తుంటే కనపడుతుంది. ఎంత కష్టపడ్డాడు, అవును. ఎంత కష్టపడి చేశాడు. ఇంత కష్టపడి చేసేదానికి ఫలితం బ్రహ్మాండంగా వచ్చేటప్పటికి ఎంత ఆనందిస్తారు ఎవరైనా సరే. ఆ ఆనందం లోలోపల తన లోపల తనే ఇరుకు పెట్టుకొని నలుగురితోటి పంచుకుంటానికి ఇప్పుడు ఆనందం ఎవరైనా ఏంటంటే ఆనందమైన, విషాదమైన ఏమిటి నలుగురితోటి పంచుకుంటూలోనే దాని యొక్క ఇది కదా! హ్మ్. మానవ జీవితంలో. తనకొచ్చిన ఆ సక్సెస్‌ని నలుగురితోటి పంచుకుందాం. అక్కడ ఒక ఫంక్షన్, విజయవాడలో ఒక ఫంక్షన్, వైజాగ్‌లో ఒక ఫంక్షన్, పూనాలో ఒక ఫంక్షన్ ఇలా అన్ని చోట్ల సక్సెస్ మీట్లు జరుగుతా ఉంటే ఆ జోష్ వేరు కదా! ఆ జోష్ చేసుకోవాల్సిన పరిస్థితి. జోష్ బలవంతంగా చెయ్యాలి. ఎందుకంటే ఆ పరిస్థితి అంత హిట్ అయింది గనక. నార్త్‌లో ఇంకా తెలుగులో ఇక్కడ కన్నా కూడా నార్త్‌లో పెద్ద హిట్ అది. అవును. చేసుకోవాలి. పని ఏమి చేసుకోలేకపోతున్నాడు కదా! పాపం. హ్మ్. ఆ బాధలో కొంచెం బెటరు. ఎక్కడికో ఎళ్ళిపోయి అసలు సినిమా ఫీల్డ్ దూరంగా ఉండడం కన్నా కూడా నేను ఆహ్, భారతదేశం వదిలేసి ఎక్కడికన్నా ఎళ్ళిపోయి ఒక నెల రోజులు, నెల రోజులు, 2 నెలలు ఫ్రీగా మెంటల్‌గా అసలు ఇయన్నీ మర్చిపోయి మళ్ళీ రిఫ్రెష్ అయ్యి వస్తే బెటరు. హ్మ్. సార్ యాక్చువల్‌గా ఈ 'పుష్ప' సినిమా ఏదైతే రిలీజ్ అవ్వాల్సుందో దానికన్నా ముందు ఎలక్షన్స్‌లో అల్లు అర్జున్ గారు తీసుకున్న ఒక నిర్ణయం అయితే ఏదైతే ఉందో వైసీపీకి కొంచెం మద్దతు పలకడం, ఆ ప్రభావితం ఇక్కడ తెలంగాణలో చూపించింది. అందుకని ఇదొక కుట్ర కింద చేశారని అంటున్నారు. ఇది కూడా వాస్తవమే అంటారా? ఇయన్నీ ఆల్రెడీ డిస్కస్ చేసే విషయాలన్నీ. హ్మ్. ఆల్రెడీ చెప్పిన మాటలే మళ్ళీ చెప్పేదేముందిలే గానీ, అది జరిగింది. అక్కడ అతను వె దాన్ని గూడా అనవసరపు ప్రాపగండ అతను క్లీన్‌గా నేను నాకు స్నేహితుడి కోసం వచ్చాను. నాకు ఏ హ్మ్. రాజకీయ పార్టీ సంబంధం లేదు. అవును. నా ఓట్లేయమని గూడా అడగల. హుహు. ఓన్లీ నా ఫ్రెండ్‌ని దండం పెట్టుకుంటూ వచ్చాను. హ్మ్. దాన్ని వాళ్ళు ఒక వేరే రకంగా చిత్రీకరించి దాన్ని వాళ్ళ మీడియా ఉంది కదా! కూటమి మీడియా ఉంది కదా! అదే కూటమి మీడియా కనుక అల్లు విషయంలోను అల్లు తప్పు అని చెప్పారు. అల్లు అర్జున్‌ది. అదే పవన్ కళ్యాణ్ విషయంలో రోడ్డు తప్పు అన్నారు. మీడియా హ్మ్. వాళ్ళ చేతిలో మీడియా ఉంది కనుక 4 ఛానెల్‌లు, ప ప మార్ 5 పేపర్‌లు నోటికొచ్చినట్టు దేన్ని ఎట్లా దొర్లించాలో అట్లా దొర్లించి చేసి ప్రాపగాండా చేసేసారు. హ్మ్. అది దాని ఇంపాక్ట్ ఇక్కడ పనిచేసింది. కొంత పనిచేసిందనడానికి ఎందుకంటే పోలీసు ఎట్లా అసలు రాష్ట్రానికి ఒక చట్టం ఒక రకంగా ఉంటుందా? ఒక పుష్కరాలు జరిగినప్పుడు ఏం జరిగింది? ఇంకో తొక్కిసలాట జరిగినప్పుడు ఏం జరిగింది? యూపీలో తొక్కిసలాట జరిగినప్పుడు ఏం జరిగింది? అప్పుడు ఎవరిని అరెస్ట్ చేశారు? ఓన్లీ సెక్యూరిటీని కదా తప్పు పట్టారు. అక్కడ వ్యక్తుల్ని తప్పు పట్టలేదు గదా! ఎప్పుడు వ్యక్తిని తప్పు పడతారు? ఒక వ్యక్తి గనక రెచ్చగొట్టి వాళ్ళని తీసుకెళ్ళి